కోపమొస్తుందా కర్ణ? ఓ మిత్రుడి కోసం అందరినీ శత్రువులు చేసుకోవడం మూర్ఖత్వమే అవుతుంది. జరాసంధుడు ఒక్కడే, అందుకే నువ్వు గెలిచావు. కానీ మేము చాలా ముందున్నాం. మమ్మల్ని ఎలా ఓడిస్తావు? ఈ రాధేయుడి లక్ష్యం కేవలం ఒక్కటే, పరివర్తన. మీలో ఎవరికైనా బలం ఉంటే వాళ్ళు ముందుకు రావచ్చు. ఆనందం కలుగుతోంది. స్వయంవరంలో విజయం పొందడం కంటే ఎక్కువ నిన్ను ఓడించడంలోనే కలుగుతుంది కర్ణ. అంగరాజుకు చాలా కోపమని విన్నాం. అలాగే శల్యుడికి ఆ కోపాన్ని అణచడంలోనే అన్నింటికంటే ఎక్కువ ఆనందం కలుగుతుంది. బాణాలు ఎంత కఠినమైనవో కర్ణ, అంతకు మించిన కఠినత్వం నీకు కూడా ఉంది. అర్జునుడు నాకు చెప్పాడు, నిన్ను నువ్వు నిరూపించుకోవాలనే ఆశ నీకు చిన్నప్పటి నుంచి ఉంది. నీలో ఉన్న మొండితనమనే జ్వాలని నీ తమ్ముడు శోనుడి చితాగ్ని కూడా శాంతింపచేయలేదు. కోపమొస్తుందా కర్ణ? తన బాణానికి అంతటి శక్తి ఎలా వచ్చింది? నీ కోపం వల్ల నాకు శక్తి లభించాలి కదా, కానీ ఎందుకలా జరగలేదు? ఎందుకంటే నిజంగానే శత్రువుకి వచ్చిన కోపం మీకు చాలా పెద్ద అస్త్రం కావచ్చు, కానీ శత్రువు ద్వారా ఉత్పన్నమైన కోపం కర్ణుడికి అన్నిటికంటే ప్రబలమైన అస్త్రం. సూర్యుడికి దీపానికి ఉన్న తేడా ఏంటో అదే తేడా కర్ణుడికి
మిగిలిన యోధులకి ఉంటుంది. ఇవాళ మీరు సూర్యుణ్ణి ఓ సామాన్య దీపంగా భావించి చేతిలోకి తీసుకోవాలనుకున్నారు. ఇవాళ గురు పరశురాముడి శిష్యుడు కర్ణుడు మీ ముందు నిల్చున్నాడు. ఆ గురువు పరశురాముడే. ఆయనే నా దౌర్బల్యాన్ని, నాలోని కోపాన్ని నాకు అన్నిటికంటే పెద్ద శక్తిగా మార్చేశారు. ఇప్పుడు మీరు శక్తిహీనులయ్యారు. మీరు నా బాణాల శక్తిని తట్టుకోలేరు. అలాగే మీరు నా నాగపాశ బంధాన్ని తెంచుకోలేరు. కర్ణ, నన్ను ఈ నాగపాశంతో బంధించొద్దు. నన్ను చంపేయి, లేదంటే శల్యుడికి ఎప్పటికీ శాంతి లభించదు. ఆ సూర్యుడికి ఎప్పటికీ ఎలా రాహుగ్రహణం భయం ఉంటుందో, ఇప్పుడు నేను ప్రాణాలతో మిగిలితే నేను రాహులాగే నీ జీవిత చక్రాన్ని మింగేస్తాను కర్ణ. జీవితంతో ఎప్పటికీ నిన్న అస్సలు వదిలిపెట్టను. నన్ను విముక్తిని చేయి కర్ణ. రాధేయుడు సవాల్ని ముగిస్తాడు. సవాల్ విసిరిన వాళ్ళని కాదు. మీ సవాల్ ముగిసిపోయింది. అందుకే ఇప్పుడు ఈ యుద్ధం కూడా పూర్తయింది. సఖీ, నేను నిన్ను విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళను. నా అనుమానం నిజమైంది మిత్రమా. నేను నేను ఇక్కడికి తీసుకొచ్చి తప్పేం చేయలేదు. చంద్రుడి వైపు చూస్తూ సమయం వృధా చేసుకోకు కర్ణ. నువ్వు ఇప్పుడు ఇంకో మాట నిలబెట్టుకోవాలి. పౌర్ణమి ముగియడానికి ముందే మనం వంగదేశానికి వెళ్ళాలి. పదమిత్రమా. రోజు కొంచెం నువ్వు ఇలా పెరుగుతూ నన్ను సతాయించాలని చూడొద్దు చంద్రదేవా. నువ్వు నిండుగా అవ్వడానికి ముందే నా కర్ణుడు తన మాటని నిలబెట్టుకుంటాడు. నా జీవితానికి సూర్యుడు నా కర్ణుడు నా ముందు తప్పకుండా నిలబడతాడు.
ఆ జరాసంధుడి పొగరును ఎవరు అణిచారో తను నీ అభిమానాన్ని కూడా తగ్గిస్తాడు చంద్రదేవా. పౌర్ణమి పూర్తవడానికి ముందే నా కర్ణుడు తిరిగొచ్చేస్తాడు. కర్ణా, నువ్వు నీ మాట నిలబెట్టుకున్నావా కర్ణా? విషయాన్ని విశ్వాసమే గెలిచింది కర్ణా. ఆ విశ్వాసమే కర్ణుడికి తన కర్తవ్యాన్ని పూర్తి చేసే శక్తినిచ్చింది వృషాలి. అలా చూస్తున్నావేంటి? చిన్ననాటి సంగతులు గుర్తుకొచ్చాయి. ఇప్పుడు నువ్వు మళ్ళీ పెళ్లి వద్దని చెప్పవు కదా? లేదు, ఎందుకంటే పిల్లాడైన రాధేయుడి దగ్గర అలాంటి అపరాధం చెయ్యొచ్చు, కానీ అంగరాజు దగ్గర భయమేస్తుంది కదా. ప్రణామాలు రాకుమారా. వృషాలి తను రాకుమారి భానుమతి.
అతిథుల్ని స్వాగతించవా ఏంటి? దుర్యోధనుడు చేసింది ఏమాత్రం సరైంది కాదు మహారాజా. కళింగం హస్తినాపురం గౌరవాలతో ఆటలాడాడు తను. నీవు కూడా అక్కడే ఉన్నావు కదా యుధిష్ఠరా. యువరాజా, నీవు పెద్దవాడివైనందుకైనా నువ్వు దుర్యోధనుని ఎందుకు ఆపలేదు? పెద్దనాన్నగారు, నేను ప్రయత్నించాను, కానీ తనే యువరాజు మాటల్ని తను ధిక్కరించాడు. అంతేకాకుండా పెద్దన్నయ్యగా అన్నగారు ఏమన్నారంటే, హస్తినాపురానికి చెందిన ఇద్దరు రాకుమారుల మధ్య ఘర్షణ హస్తినాపురాన్ని ఎగతాళి చేసే అవకాశం కలిగిస్తుందన్నారు. కానీ నాకొక విషయం అస్సలు అర్థం కావడం లేదు. అసలు ఈ గొడవంతా ఎందుకు జరుగుతోంది? వరించడం, అపహరించడం, ఈ రెండింటికి మధ్య బంధం శతాబ్దాలుగా నడుస్తూనే ఉంది. శతాబ్దాలుగా. దానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి కదా. చాలా మంది వీరులు కన్యల్ని అపహరించి వాళ్ళకి పెళ్లి కూడా చేశారు. స్వయంవరంలో అపహరణ జరుగుతుంది, కానీ అదెప్పుడు సరైందంటే ఆ కన్యకి ఇష్టం ఉంటేనే. ఇప్పుడు దుర్యోధనుడు చేసిన పని చాలా స్పష్టంగా తెలిసిపోతోంది. దానికి భానుమతి అనుమతి ఎంత మాత్రం లేదు. మహామహితాత్మ, ఏ విధంగా గ్రీష్మం తర్వాత వర్షాకాలం, వర్షాకాలం తర్వాత శీతాకాలం, మళ్ళీ ఎలాగైతే గ్రీష్మ ఋతువు వస్తుందో సరిగ్గా అదే విధంగా ఇతిహాసం కూడా దానంతటదే తిరగబడుతుంది. మహామహితాత్మ, మీకు గుర్తుండే ఉంటుంది కదా, కాశీరాజు కుమార్తెలు అంబిక, అంబాలిక. ఆపో. ఆపో. నేను అపహరణ చేశాను. ఎందుకంటే ఆ కాశీరాజు హస్తినాపురం యొక్క గౌరవాన్ని ధిక్కరించాడు. కానీ దుర్యోధనుడు ఈ అపహరణ చేసి హస్తినాపురం గౌరవాన్ని మట్టిలో కలపబోయాడు. అలా నేను ఎప్పటికీ జరగనివ్వను. ఇప్పుడు మీరే మార్గం చూపించాలి పితామహ. ఈ విషయం గురించి ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? ఇప్పుడు కావాల్సింది సలహాలు, సంప్రదింపులు కాదు మహారాజా, ప్రతిస్పందించడం. దుర్యోధనుడు, కర్ణుడు కళింగం నుంచి బయలుదేరారు అంటే వాళ్ళిద్దరూ అంగరాజ్యానికే వెళ్తుంటారు. నేను వెంటనే అంగరాజ్యానికి వెళ్ళాలనుకుంటున్నాను. నా ఆశ ఏంటంటే ఆ కళింగ రాకుమారిని సలక్షణంగా కళింగానికి అప్పగించాలి. అంగరాజ్యంలోకి మీకు స్వాగతం. ప్రణామాలు రాకుమారి.
రండి. రండి రండి. దయచేయండి. రండి. కర్ణా, రాకుమారి భానుమతి మొహంలో స్వయంవరం జరిగినందుకు సంతోషం కనిపించడం లేదు. తన కళ్ళసలు ప్రసన్నంగా లేవు. ఎందుకంటే అక్కడ స్వయంవరం జరగలేదు వృషాలి. రాకుమారుడు దుర్యోధనుడు ఆమెని స్వయంవరం నుంచి అపహరించి తీసుకొచ్చాడు. అంటే నువ్వు ఆ పనిలో ఆయనకి సహకరించావా? మిత్రమా! కర్ణ, నువ్వు నా గురించి ఆలోచించకు. భానుమతిని ఆపు. కర్ణ, ఆపుతానని. నేను కేవలం నా కర్తవ్యాన్ని నిర్వర్తించాను వృషాలి. నా కర్తవ్యం నా మిత్రుణ్ణి రక్షించుకోవడమే కదా, అలాగే తనకిచ్చిన మాటని నిలబెట్టుకోవడం కూడా. మరి ఇంకొక అమ్మాయి? తను రాకుమారి భానుమతి సఖి. తను వాళ్ళని ఆపడానికి ప్రయత్నించింది. తప్పనిసరి ఆమెను కూడా తీసుకురావాల్సి వచ్చింది. కర్ణా, స్త్రీల శాపానికి చాలా శక్తి ఉంటుందంటారు. ఒకవేళ ఆ రాకుమారి భవిష్యత్తు పాడైతే ఎలా? వృషాలి, రాకుమారుడు దుర్యోధనుడి ఉద్దేశం ఏంటంటే రాకుమారి భానుమతిని పెళ్లి చేసుకోవడం. తనలా తప్పకుండా చేస్తాడు. సరేలే. మీరంతా చాలా దూరం నుంచి వచ్చారు కదా, నేను వాళ్ళకి భోజనం ఏర్పాట్లు చేస్తాను. స్త్రీని కదా, బహుశా వాళ్ళు నాకు వాళ్ళ మనసులో మాటని చెప్పొచ్చేమో. ఇది అసలు మంచి పని కాదు కర్ణ. ఎందుకంటే అపహరణం కేవలం రాకుమారి భానుమతిదే కాదు, సుప్రియకి కూడా జరిగింది కదా.